ప్రయాస ఏది? వేర్ ఈస్ యువర్ ఎఫర్ట్? విలియం కేరీ గారు ఒక మాట అన్నారు, గాల్లో దయచేసి దీపం పెట్టి దేవుడా దేవుడా అని దయచేసి అనొద్దండి. ఐ డోంట్ వాంట్ టు ప్రీచ్ దట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ, దట్ కైండ్ ఆఫ్ గాస్పెల్. ఇట్స్ నాట్ రెవల్యూషన్. యాజ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఐ డోంట్ వాంట్ టు దట్. విలియం కేరీ గారు ఒక మాట అన్నారు, వర్క్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ. ఎలా పనిచేయాలంట? అంతా నీ మీదే ఆధారపడినట్లు పని చేయాలంట. ఎలా పని చేయాలండి? అంతా నా మీదే ఆధారపడ్డట్టు పని చేయాలంట. రెండవది, అంతా దేవుని మీదే ఆధారపడినట్లు ప్రార్థన చేయాలంట. వర్క్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ, ప్రే యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ గాడ్. ఒక్కసారి ఈ స్టేట్మెంట్ కావాలంటే మనందరం కూడా రాసుకుంటే మంచిది. వర్క్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్, అంటే నువ్వు చేయాల్సిందంతా చేయి, కానీ ప్రార్థన చేసేటప్పుడు ప్రే యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ గాడ్. సమస్తము దేవుని మీద ఆధారపడినట్లు ప్రార్థన చేయి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా 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 దేవుడు నువ్వు చేసిన దాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అలా చేసినప్పుడు వారిని ఏం చేయాలి? లెట్ ఇట్ గో. దేవుని చిత్తానికి ఏం చేయాలి? అప్పగించాలి. ఒక టైం వరకు నువ్వు పిల్లల్ని కాపాడుకుంటావు. ఒక టైం వస్తుంది వీడుకోలు పలకాలి. హాస్టల్స్కి వెళ్తారు, సెటిల్మెంట్స్కి వెళ్తారు, మైగ్రేషన్కి వెళ్తారు, కొన్నిసార్లు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుంటే కూడా పట్టి పీడించాలి వాళ్ళని.